Hello students, I am K. Rajalakshmi, Department of Mathematics, Vignan Degree and PG College, Guntur. Today we discuss the topic linear independence and linear dependence of vectors. This is one of the important topic in paper 6 linear algebra. So first we look at the definitions of these ones. Linear dependence of vectors. Let V of f be a vector space. A finite subset alpha 1, alpha 2, so on alpha n of V is said to be linear dependent if there exist scalars a1, a2, so on an belongs to f, not all of them zeros, such that a1 alpha 1 plus a2 alpha 2 plus so on plus an alpha n equal to 0. That means we have to say that the set alpha 1, alpha 2, so on alpha n is linearly dependent if the linear combination is 0. లీనియర్ కాంబినేషన్ 0 అవుతూ ఆ లీనియర్ కాంబినేషన్లో ఎగ్జిస్ట్ అయినటువంటి కొన్ని స్కేలార్స్ నాన్ జీరోస్ అవ్వాలి. అంటే దట్ మీన్స్ అన్ని స్కేలార్స్ జీరోస్ అవ్వకూడదు. అట్లీస్ట్ వన్ ఆఫ్ ద స్కేలార్ ఈజ్ నాన్ జీరో. దెన్ వీ కన్క్లూడ్ దట్ ద వెక్టర్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్. హియర్ a1 alpha 1 plus a2 alpha 2 plus so on plus an alpha n is nothing but the linear combination of the vectors alpha 1 alpha 2 so on alpha n. For example, if we take two vectors alpha beta, the linear combination of alpha beta denoted by a alpha plus b beta for some two scalars a and b. That means if we prove that linear dependence prove cheyali ante linear combination 0 avvali, aa vectors yokka linear combination 0 avutu aa linear combination lo exist అయినటువంటి scalars లో at least one of them non zero అయితే ఆ సెట్ వచ్చేసి మీకు లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. అలానే సెకండ్ వన్ లీనియర్ ఇండిపెండెన్స్ ఆఫ్ వెక్టర్స్. లెట్ V of f be a vector space, a finite subset alpha 1 alpha 2 so on alpha n of V is said to be linearly independent if there exist scalars a1 a2 so on an belongs to m f, all of them 0 such that a1 alpha 1 plus a2 alpha 2 plus so on plus an alpha n equal to 0. That means here also the initial condition is linear combination 0 and the final condition conclusion is all scalars are zeros. That means linear independent or linear dependent మీరు ఏది ప్రూవ్ చేయాలి అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ 0 అవ్వాలి. ఫర్దర్గా ఆ లీనియర్ కాంబినేషన్లో ఇన్వాల్వ్ అయినటువంటి స్కేలార్స్ అన్నీ కనుక జీరోస్ అయితేనేమో ఆ సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఒకవేళ ఏదో ఒక సమ్ స్కేలార్స్ నాన్ జీరోస్ కనుక ఎగ్జిస్ట్ అయితే ఆ సెట్ వచ్చేసి మీకు డిపెండెంట్ అవుతుంది. హియర్ we see some problems on this concept. The first problem is show that the system of vectors 1 3 2 1 minus 7 minus 8 2 1 minus 1 of V3 of R are linearly dependent. So in problems లీనియర్లీ ఇండిపెండెంట్కైనా డిపెండెంట్కైనా మీకు సేమ్ ప్రొసీజరు, కన్క్లూజన్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన వెక్టర్స్ చూడండి. సో దేంట్లో ఇచ్చారు వెక్టర్స్ వాళ్ళు V3 of R. V3 of R is nothing but ఆర్డర్డ్ ట్రిపుల్స్. సో ఇక్కడ లీనియర్లీ ఇండిపెండెంట్ ప్రూవ్ చేయాలి అన్నా డిపెండెంట్ ప్రూవ్ చేయాలి అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి, వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ 0 అవ్వాలి. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎలా చేసుకుంటారు అంటే మనకి ఆ లీనియర్ కాంబినేషన్ 0గా తీసుకొని ఫర్దర్గా స్కేలార్స్ జీరోస్ అవుతాయా నాన్ జీరోస్ అవుతాయా టెస్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ వాళ్ళు 3 వెక్టర్స్ ఇచ్చారు కాబట్టి లీనియర్ కాంబినేషన్ రాయాలి అంటే మనకి ఎన్ని స్కేలార్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, 3 స్కేలార్స్. సో ఇక్కడ 3 స్కేలార్స్ తీసుకున్నాము. a, b, c బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ a ఇంటూ 1 3 2 ప్లస్ b ఇంటూ 1 minus 7 minus 8 plus c into 2 1 minus 1 equal to 0 vector. So that 0 vector is in given vector space V3 of R. Next ఆ ఏను వచ్చేసి ఆ 1 3 2కి స్కేలర్ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే a 3a 2a ప్లస్ bని సెకండ్ వెక్టర్కి మల్టిప్లై చేసుకుంటే b minus 7b minus 8b ప్లస్ cని మల్టిప్లై చేసుకుంటే 2c c minus c ఈక్వల్ టు 0 వెక్టర్ ఇన్ V3 of R మీన్స్ 0 0 0. నెక్స్ట్ ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాము అంటే 3 ఆర్డర్ ట్రిపుల్స్ ఉన్నాయి. యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది ఏంటి, a ప్లస్ b ప్లస్ 2c 3a minus 7b
ప్లస్ సి, నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి 2a మైనస్ 8b మైనస్ సి ఈక్వల్ టు 0 0 0. సో ఇక్కడ మనకి చూడటానికి ఎలా ఉంది, రెండు ఆర్డర్ ట్రిపుల్స్ ఉన్నాయి, రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో ఫస్ట్ వన్కి ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది మనకి, a ప్లస్ b ప్లస్ 2c ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి 3a మైనస్ 7b ప్లస్ సి ఈక్వల్ టు 0. థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి 2a మైనస్ 8b మైనస్ సి ఈక్వల్ టు 0. సో ఇలా మీరు లీనియర్లీ ఇండిపెండెంట్ ఇచ్చినా డిపెండెంట్ ఇచ్చినా ఫస్ట్ ఇనీషియల్గా తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి, లీనియర్ కాంబినేషన్ 0 తీసుకొని వాటిని సింప్లిఫై చేస్తే అక్కడ వాళ్ళు ఇచ్చిన వెక్టార్స్ని బట్టి మీకు 3 ఈక్వేషన్స్ కానీ 4 ఈక్వేషన్స్ కానీ వస్తాయి. సో ఫర్దర్గా వాటిని అక్కడ ఉన్నటువంటి స్కేలర్స్ ఏబీసీ వాల్యూస్ కోసం సాల్వ్ చేసుకుంటే ఆ ఏబీసీలు 0 అయితేనేమో వాళ్ళు ఇచ్చిన వెక్టార్స్ ఇండిపెండెంట్ అవుతాయి, జీరోస్ కాలేదనుకోండి ఆ వెక్టార్స్ డిపెండెంట్ అవుతాయి. సో ఇక్కడ సాల్వ్ చేసుకోవటం ఇంపార్టెంట్ అమ్మా. అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఉన్న 3 ఈక్వేషన్స్లో ఏమున్నాయి, మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఏబీసీలు ఉన్నాయి, స్కేలర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ 3 వేరియబుల్స్లో ఈక్వేషన్స్ని 2 వేరియబుల్స్కి మినిమైజ్ చేసుకొని ఆ 2 వేరియబుల్స్లో 2 ఈక్వేషన్స్ మనం తెప్పించుకోవాలి. అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏబీసీలు ఉన్నాయి కాబట్టి మీరు ఏబీలో అయినా 2 ఈక్వేషన్స్ ఆ మూడింటిని మీరు ఏ కేటగిరీ అయినా తీసుకొని సాల్వ్ చేయండి. వీ హ్యావ్ టు గెట్ 2 ఈక్వేషన్స్ ఇన్ ద వేరియబుల్స్ ఏబీ ఆర్ బీసీ ఆర్ ఏసీ. సో హియర్ I can write the equations 2 plus 3. సో 2 3ని కనుక యాడ్ చేసుకుంటే ఈ సింపుల్గా ఏమవుతుంది, అక్కడ సి క్యాన్సిల్ అవుతుంది. సో సి క్యాన్సిల్ అయితే మనకు మిగిలేదేంటి, 5a మైనస్ 15b ఈక్వల్ టు 0. సో 5ని కామన్ తీసుకుంటే మళ్ళీ a మైనస్ 3b ఈక్వల్ టు 0. సో దట్ మీన్స్ a ఈక్వల్ టు 3b. మీరు a ఈక్వల్ టు 3b అయినా రాసుకోవచ్చు, లేకపోతే a మైనస్ 3b ఈక్వల్ టు 0 అలా ఉంచుకొని ఈక్వేషన్ 4 అనుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి మనం అంటే ఇక్కడ A2 వేరియబుల్స్లోకి ఈక్వేషన్ తెచ్చాము ఏ అండ్ బి. నెక్స్ట్ అంటే దేన్ని సాల్వ్ చేసుకున్నాము 2 3ని. అలానే నెక్స్ట్ 1 3ని కానీ 1 2ని కానీ పేర్ తీసుకొని సాల్వ్ చేసుకొని సిని ఎలిమినేట్ చేసుకొని వీ హ్యావ్ టు గెట్ సెకండ్ ఈక్వేషన్ ఇన్ ద వేరియబుల్స్ ఏ అండ్ బి. సో దానికోసం ఇక్కడ ఏం చేసాము, ఈక్వేషన్ 1 ప్లస్ 2 ఇంటూ ఈక్వేషన్ 3. సో 2 ఇంటూ ఈక్వేషన్ 3 ఎందుకు చేసాము, ఈక్వేషన్ 1లో 2c ఉంది అంటే సికి కోఎఫిషియంట్ 2 ఉంది, ఈక్వేషన్ 3లో సికి కోఎఫిషియంట్ -1 ఉంది. సో ఇక్కడ 1 ప్లస్ 2 ఇంటూ 3 అంటే a ప్లస్ b ప్లస్ 2c ఈక్వల్ టు 0. దానికి దేంతో యాడ్ చేసుకుంటాము, 2 ఇంటూ ఈక్వేషన్ 3 మీన్స్ 6a మైనస్ 16b మైనస్ 2c ఈక్వల్ టు 0. సో ప్లస్ 2c మైనస్ 2c క్యాన్సిల్ అవుతుంది. మీకు వచ్చే ఈక్వేషన్ వచ్చేసి 5a మైనస్ 15b ఈక్వల్ టు 0 వస్తుంది. సేమ్ వేలో 5ని కామన్ తీసుకుంటే a మైనస్ 3b ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ 5. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఈక్వేషన్ 4 అండ్ 5 రెండు ఏబీ వేరియబుల్స్లో ఈక్వేషన్స్ రెండు ఎలా ఉన్నాయి, మనకి సేమ్గా రిప్రజెంట్ అయినాయి. మరి వాటిని ఏబీల కోసం మనం ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఏబీలు 0 అయ్యే ఛాన్స్ ఉందా, లేదు కదా. సో కాబట్టి ఇక్కడ మనం కన్క్లూషన్ ఏమి ఇస్తామంటే ద వెక్టార్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్. సో లీనియర్లీ డిపెండెంట్ అని కన్క్లూషన్ ఎప్పుడు ఇస్తాము, మనకి 3 వేరియబుల్స్లో ఈక్వేషన్స్ ఉంటే వాటిని మినిమైజ్ చేసుకొని 2 వేరియబుల్స్లో 2 ఈక్వేషన్స్ 2 సేమ్ వేరియబుల్స్లో 2 ఈక్వేషన్స్ మనం తెచ్చుకోవాలి. వాటిని అవి రెండు కనుక సేమ్ ఈక్వేషన్స్ అంటే a మైనస్ 3b ఈక్వల్ టు 0, a మైనస్ 3b ఈక్వల్ టు 0, కోఎఫిషియంట్స్ ఆర్ సేమ్. సో ఈ రెండింటిని మనం ఫర్దర్గా సాల్వ్ చేయలేం కాబట్టి మనం the scalars are all not zeros. So a equal to 3b means a depends on b. అంటే b వాల్యూ మారినప్పుడల్లా ఏ వాల్యూ చేంజ్ అవుతుంది. సో b ఎప్పుడు 0 అయ్యే ఛాన్స్ ఉండదు కదా. bకి మనం 0 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. కరస్పాండింగ్గా ఏ వాల్యూ చేంజ్ అవుతుంది, దట్ కరస్పాండింగ్ టు చేంజెస్ ద వాల్యూ ఆఫ్ c. సో ఇక్కడ మనం జస్ట్ b ఈక్వల్ టు 1 తీసుకుంటే a ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఏబీ వాల్యూస్ని పైన 3 ఈక్వేషన్స్లో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి c వాల్యూ వచ్చేస్తుంది. సో అన్ని స్కేలర్స్ ఎలా వచ్చినాయి, మనకి నాన్ జీరోస్గా వచ్చినాయి కాబట్టి ఆ వెక్టార్స్ వచ్చేసి మనకి లీనియర్లీ డిపెండెంట్ అవుతాయి. సో లీనియర్లీ డిపెండెంట్ మీన్స్ మనకి 2 వేరియబుల్స్లో 2 సేమ్ ఈక్వేషన్స్ కనుక ఎగ్జిస్ట్ అయితే, అంటే ఇక్కడ 3 వేరియబుల్స్లో ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 2 వేరియబుల్స్లో 2 సేమ్ ఈక్వేషన్స్ ఎగ్జిస్ట్ అయితే మీరు కన్క్లూజన్ డిపెండెంట్ అని రాసుకోవచ్చు. అలా కాకుండా 2 వేరియబుల్స్లో 2 డిఫరెంట్ ఈక్వేషన్స్ అంటే కోఎఫిషియంట్స్ మారినాయి అనుకోండి, మీరు వాటిని ఫర్దర్గా సాల్వ్ చేసుకుంటే జీరోస్ వచ్చేస్తాయి. సో అదే 4 వేరియబుల్స్లో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. షో దట్ 1 0 -1 2 1 3 -1 0 0 1 0 1 ఆర్ లీనియర్లీ డిపెండెంట్.
సో దీనికి కూడా ఎలా ప్రాసెస్ చేస్తారు, ఇక్కడ ఎన్ని వెక్టర్స్ ఇచ్చారు 4 కాబట్టి లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 రాసుకోవాలి అంటే మనకి ఎన్ని స్కేలర్స్ కావాలి, 4 స్కేలర్స్ కావాలి. సో ఆ 4 స్కేలర్స్ని ఇక్కడ ఏబిసిడిగా తీసుకున్నారు సచ్ దట్ లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0. ఫర్దర్గా స్కేలర్ మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటే మీకు ఏమి ఈక్వేషన్స్ వచ్చాయి, ఇక్కడ a + 2b - c + d = 0 ఒక ఈక్వేషన్ వస్తుంది, b = 0, నెక్స్ట్ -a + 3b + d = 0. సో మధ్యలో సెకండ్ రిలేషన్ ఏముందండి మనకి b = 0. దాన్ని తీసుకెళ్ళి పైన ఉన్నటువంటి ఈక్వేషన్లో కింద ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తామనుకోండి, a - c + d = 0 దట్ కెన్ బి టేకెన్ యాజ్ ఈక్వేషన్ 1. అలానే కింద ఉన్నటువంటి ఈక్వేషన్లో b = 0 రీప్లేస్ చేస్తే -a + d = 0 దట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ సెకండ్ ఈక్వేషన్. ఇఫ్ వి యాడ్ 1 and 2 యాడ్ చేసుకుంటే ఏమవుతుందో మనకి సింపుల్గా a - a క్యాన్సిల్ అవుతుంది, -c + 2d = 0. సో దాని నుంచి ఏం కన్క్లూజన్ ఇవ్వచ్చు మనం, c = 2d. అగైన్ వి సబ్స్టిట్యూట్ c = 2d in 1. a - 2d + d = 0 that means a - d = 0. If we observe equation 2 and 3, this 2 and 3 same or not? ఈక్వేషన్ 2లో మైనస్ కామన్ తీస్తే మనకేమి ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, a - d = 0 దట్ ఈస్ ద సేమ్ యాజ్ ఈక్వేషన్ 3. సో ఫ్రమ్ 2 and 3 మనం ఏం కన్క్లూజన్ ఇవ్వచ్చు, సేమ్ ఈక్వేషన్స్. ఇక్కడ కూడా మీకు 4 వేరియబుల్స్ ఉన్నాయి, ABCD 4 కాన్స్టెంట్స్. కాకపోతే మనం దేంట్లో తెచ్చుకున్నాము, 2 వేరియబుల్స్లో 2 ఈక్వేషన్స్ ఎగ్జిస్ట్ అయినాయి. అక్కడ 4 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు 2 వేరియబుల్స్లో వస్తాయా 3 వేరియబుల్స్లో వస్తాయా అనేది డిపెండింగ్ ఆన్ ద ఈక్వేషన్స్. ఒక్కొక్కసారి 3 వేరియబుల్స్లో 2 సేమ్ ఈక్వేషన్స్ రావచ్చు, 2 వేరియబుల్స్లో 2 సేమ్ ఈక్వేషన్స్ రావచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసి 2 వేరియబుల్స్ A and Dలో 2 సేమ్ ఈక్వేషన్స్ ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి ఫ్రమ్ 2 and 3 ఇట్ కెనాట్ బి సాల్వ్డ్ ఫర్ ది వాల్యూస్ ఆఫ్ A and D. సో ఆ గివెన్ సెట్ వచ్చేసి ఏమవుతుంది మీకు, లీనియర్లీ డిపెండెంట్. మీరు అలా అయినా రాయొచ్చు కన్క్లూజన్, లేకపోతే ఫ్రమ్ 2 and 3 A = D అవుతుంది. ఇఫ్ వి సబ్స్టిట్యూట్ ది వాల్యూ ఆఫ్ d, సపోజ్ d = 1 దెన్ a = 1. ఫర్దర్గా పైన ఉన్నటువంటి ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏదో ఒక దాంట్లో c = 2, b = 0. ఆల్రెడీ ఒక స్కేలార్ 0 ఉంది, కానీ మిగతా 3 ఎలా ఉన్నాయి మనకి నాన్ జీరోగా ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి సమ్ ఆఫ్ ద స్కేలార్స్ ఇన్ ద లీనియర్ కాంబినేషన్ ఆర్ నాట్ జీరోస్, హెన్స్ ద గివెన్ సెట్ ఈస్ లీనియర్లీ డిపెండెంట్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్, షో దట్ ది వెక్టార్స్ 1 1 2 4, 2 - 1 5 2, 1 - 1 4 0, 2 1 1 6 are linearly dependent in V4 of R. సో ఇక్కడ వెక్టార్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, V4 of R అంటే కన్సిస్టింగ్ ఆఫ్ ఆర్డర్డ్ 4 టపుల్స్. సో 4 టపుల్స్ ఉన్నాయి, 4 వెక్టార్స్. సో లీనియర్ కాంబినేషన్ ఈక్వల్ టు 0 తీసుకోవాలంటే వీ హ్యావ్ టు టేక్ 4 వెక్టార్స్. 4 స్కేలార్స్. 4 స్కేలార్స్ ఏమి తీసుకున్నారు ఇక్కడ, a, b, c, d belongs to R such that a into 1 1 2 4 plus b into 2 - 1 - 5 2 plus c into 1 - 1 4 0 plus d into 2 1 6 equal to V4 of R 0 వెక్టర్ అంటే 0 0 0 0. సేమ్ అట్లానే లీనియర్ స్కేలర్ మల్టిప్లికేషన్ వెక్టర్ ఎడిషన్ చేసుకుంటే మనకి ఈక్వేషన్స్ ఏమి ఎగ్జిస్ట్ అవుతాయి, ఇక్కడ a + 2b + c + 2d = 0, a - b - c + d = 0, 2a - 5b + 4c + d = 0, 4a + 2b + 6d = 0. From the last equation we common the value 2. So 2 కనుక కామన్ తీసుకుంటే we get the equation 2a + b + 3d = 0. That can be treated as equation 4. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ మనకి 4 వేరియబుల్స్లో 4 ఈక్వేషన్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఒక వేరియబుల్ని తగ్గించేసుకొని 3 వేరియబుల్స్లో 2 ఈక్వేషన్స్ తీసుకోండి. ఫస్ట్ 3 వేరియబుల్స్లో రాలేదనుకోండి, సెకండ్ ప్రాబ్లంలో వచ్చినట్లు 2 వేరియబుల్స్లో రావచ్చు. సో హియర్ ఆల్రెడీ 4th ఈక్వేషన్ వచ్చేసి ఏ వేరియబుల్స్లో ఉంది మనకి, ABDలో ఉంది కాబట్టి we eliminate the variable c from the above 3 equations. So take one pair of above 3 equations. ఇక్కడ ఏం తీసుకున్నాము, 1 2 కనుక అబ్జర్వ్ చేసుకుంటే 1లో +c ఉంది, ఈక్వేషన్ 2లో -c ఉంది. సో సింపుల్గా 1 2ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, c క్యాన్సిల్ అయిపోతుంది, మీకు మిగిలేది ఏంటి అక్కడ 2a + b + 3d = 0. So that can be treated as a equation 5. So if you observe equation 4 and 5, those two are same equations. Equation 4 and 5 are the same equations in the same variables a, b and d. So that the equations cannot be solved for the values of
A comma B comma D. Hence the given set is linearly dependent. సో ఇక్కడ స్కేలర్స్ అన్ని నాన్ జీరోస్ అని చూపించాలి కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాము అంటే 2a ఈక్వల్ టు -b -3d తీసుకుంటారు. అంటే ఇక్కడ ఎన్నిటికి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? టేక్ b ఈక్వల్ టు 1 d ఈక్వల్ టు 1 ఆర్ b ఈక్వల్ టు 1 d ఈక్వల్ టు 2 ఏవైనా తీసుకోవచ్చు, సేమ్గా తీసుకోవచ్చు, డిఫరెంట్గా తీసుకోవచ్చు. ఫర్దర్గా ఏబి వాల్యూస్ వచ్చేస్తాయి. అన్నీ నాన్ జీరోస్ అయిపోయినాయి కాబట్టి ద గివెన్ సెట్ ఈస్ linearly dependent. And next, some one problem corresponding to linearly independent. Show that 1, 2, 0, 0, 3, 1, -1, 0, 1. There is one problem in linearly independence of vectors. That problem is show that 1, 2, 0, 0, 3, 1, -1, 0, 1 of V3 of R are linearly independent. సో ఇక్కడ మనకి ఎన్ని వెక్టార్స్? 3 వెక్టార్స్ ఇచ్చారు. ఇండిపెండెంట్ అయినా డిపెండెంట్ అయినా స్టార్టింగ్ ప్రొసీజర్ ఏంటి? టేక్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద గివెన్ వెక్టార్స్ యాజ్ 0. ఫర్దర్గా మనకి ఈక్వేషన్స్ వస్తాయి, ఏబీసీల కోసం సాల్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ 3 వెక్టార్స్ కాబట్టి కరస్పాండింగ్ టు దట్ 3 వెక్టార్స్ we take 3 scalars. A, B, C belongs to R such that A into 1, 2, 0 plus B into 0, 3, 1 plus C into -1, 0, 1 equal to 0 vector in V3 of R. That means 0, 0, 0. సో లెఫ్ట్ సైడ్ టర్మ్ వచ్చేసి స్కేలార్ మల్టిప్లికేషన్, వెక్టార్ ఎడిషన్ కనుక చేసుకుంటే మీకు అక్కడ ఈక్వేషన్స్ వచ్చేసి ఏమేమి వచ్చినాయి చూడండి. A minus C equal to 0, 2a plus 3b equal to 0, b plus c equal to 0. So here we get 3 equations in 3 different AC, AB, BC. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 2 వేరియబుల్స్లోని ఈక్వేషన్స్ ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి మనం జస్ట్ ఒక ఈక్వేషన్ తెప్పించుకుంటే సరిపోతుంది. దేంట్లో ఐదర్ ఏబి ఆర్ బీసీ ఆర్ ఏసీ. సో సింపుల్గా ఇక్కడ 1, 3 కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే -c ఉంది ఈక్వేషన్ 3లో, +c ఉంది. సో 1 + 3. If we add equations 1 and 3, we get a plus b equal to 0. So if we look at equation 2 and 4, so 2 and 4 అనేవి దేంట్లో ఉన్నాయి? ఇన్ ద వేరియబుల్స్ a and b. రెండు సేమ్గా ఉన్నాయా? లేవు కదా. ఈక్వేషన్ 2 వచ్చేసి 2a plus 3b equal to 0. ఈక్వేషన్ 4 వచ్చేసి a plus b equal to 0. So then we solve these 2 equations. Here equation 4 is also 2a plus 3b equal to 0 ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేము. ఫ్రమ్ 2 and 4 కన్క్లూజన్ ఏమి ఇవ్వచ్చు? ద వెక్టార్స్ ఆర్ డిపెండెంట్ అని కన్క్లూజన్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మనకి ఏబి అనే 2 వేరియబుల్స్లో 2 ఈక్వేషన్స్ ఎలా ఎగ్జిస్ట్ అయినాయి? అవి డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అయినాయి. సో వీ ప్రొసీడ్ టు సాల్వ్ ఈక్వేషన్స్ 2 and 4. సో 2 and 4ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? వీ హ్యావ్ టు ఎలిమినేట్ ది వేరియబుల్ ఏ ఆర్ బి. సో ఈక్వేషన్ 2 - 2 ఇంటూ ఈక్వేషన్ 4. అంటే ఇక్కడ మనం ఏం చేసాము? ఈక్వేషన్ 2లో నుంచి 4th ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేసుకున్నాము. సో 2తో మల్టిప్లై చేస్తే 4th ఈక్వేషన్ ఏమొస్తుందో మనకి? 2a plus 2b equal to 0. సో సబ్ట్రాక్షన్ అంటే -2a - 2b equal to 0. సో 2a 2a క్యాన్సిల్ అవుతుంది. 3b - 2b equal to 0. దట్ మీన్స్ b equal to 0. సో ఆ b equal to 0 అని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో రీప్లేస్ చేసుకుంటే a0 వచ్చేసిద్ది. ఆ a మళ్ళీ అగైన్ b equal to 0 అని తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే c equal to 0 వస్తుంది. సో అన్ని స్కేలార్స్ జీరోస్ కాబట్టి ద గివెన్ సెట్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్.